జనసేన వాళ్ళో లేకపోతే టీడీపీ వాళ్ళు ఎవరు దీన్ని ఒక ఫిలసాఫికల్గా మనం వివరించే ప్రయత్నం మాత్రమే చేద్దాం. సనాతనం అంటే ఏంటి అనేది జనానికి చెప్పే ప్రయత్నం మాత్రమే చేద్దాం. వీరావు గారు, ఈయన పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టేట్మెంట్లో కుహనా సెక్యులర్ వాదులు అంటే పదే పదే ఆయన ఈ దేశంలో సెక్యులర్ వాదులు కొన్ని మతాల వారికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, హిందూ మతం వచ్చేసరికి వాళ్ళు మాట్లాడరు అనే ఒక అభిప్రాయాన్ని పదే పదే జనాల్లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ముందుగా మన మైక్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు, బతుకమ్మ పండుగ సందర్భంగా. అయితే ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఈరోజు అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, ఒక వ్యక్తి చుట్టూ నడుపుకునేటువంటి రాజకీయ పార్టీలు ఈ రోజు ఏం జరుగుతున్నాయంటే, మన మన దేశ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలో ఒక ఒక జాతీయవాదము, ఒక గొప్ప ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో అప్పుడున్నటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల మూలాల మీద ఆనాడు దాదాపు 100కు పై చిలుకు మేధావులు ఆనాడు మన రాజ్యాంగాన్ని ఫైనల్ చేసేటప్పుడు వాళ్ళు స్వహస్తాలతో సంతకాలు పెట్టి ఒక కమిటీ ద్వారా వాళ్ళ యొక్క ప్రతిపాదనలను బయట తీసుకొచ్చిన తర్వాత ఫైనల్ గా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన రాజ్యాంగ మూలాలను ఆవిష్కరించుకున్నప్పుడు సెక్యులరిజం అంటే ఏంటి, ఇలా ఈ మతవాదం అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మనం ఆనాడున్న పరిస్థితుల్లో మన వాళ్ళు డిస్కస్ చేసి ఆ మూలాలను ఆవిష్కరించి ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా వారికి ఒక బేస్ లేదు, ఒక రాజకీయ పార్టీ వాదానికి ఒక స్టాండ్ అనేది లేదు. ఇప్పుడు ఓట్లేయించుకునే ముందు ఒక రక వాదన, ఓడెక్కే ముందు ఓడమల్లయ్య, ఓడెక్కినాక పోడమల్లయ్య అనేటువంటి వాదనలతోని ఈరోజు ముందుకెళ్ళినటువంటి రాజకీయ పార్టీలకి ఈ రోజు మీరు చెప్పినట్టుగా వాళ్లకు ఒక స్టాండ్ తీసుకోలేదు, ఒక స్టాండ్ లేదు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి ఏదైతే వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తున్నారో ఆ వాగ్దానం నెరవేర్చే విషయంలో వాళ్ళు ఫోకస్ పెట్టలేని పరిస్థితి, వాళ్ళ ఫండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ లోకల్ గా వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ప్రతిసారి సెన్సేషనల్ గా సోషల్ మీడియాను వాడుకొని వాళ్ళు డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా నేను ఈ రోజు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారని నేను భావిస్తా ఉన్నాను. ఒక సామాన్యుడిగా, ఒక ఓటర్ గా నేను భావించేది ఏంటంటే, ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలలో ప్రజల బలహీనతలే ఒక పరమావధిగా నడుపుకుంటున్నారు రాజకీయ పార్టీలు. ప్రజల బలహీనతలు ఏంటి? ప్రజలు ఇవాళ ఒక ధర్మము, మతము, న్యాయం అనేది రాజకీయ పార్టీలు చేసే పని కాదు. ఇది ఇప్పుడు ఎంతో కాలం అంటే సనాతనం అంటే ఇది ఒక మానవాళి తన యొక్క మనుగడ కోసం వాళ్ళు ఎన్నో రాజరిక వ్యవస్థల నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలకు వచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు వాళ్ళ మనుగడల కోసం అడవిల నుండి గ్రామాలుగా మారి, గ్రామాల నుండి సమాజాన్ని ఒక వృత్తుల మూలంగా, కులాల మూలంగా, మతాల మూలంగా ఆనాడు మత పెద్దలు, కుల పెద్దలు వీళ్ళందరూ కూడా దీన్ని సృష్టించింది. రాజకీయ నాయకులు చెప్తున్నట్టు ఇంత దరిద్రమైనటువంటి వాళ్ళ మూలాల కోసం సృష్టించలేదండి. ఆనాడు వాళ్ళు ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను వాళ్ళ మనుగడ కోసం, అంటే వాళ్ళకు ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదు. అప్పుడు గ్రామాలలో వాళ్ళ సర్వైవల్ కోసము ఒక ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, ఒక సహృద్భావమైనటువంటి జనజీవనం కోసం వాళ్ళు చేసుకున్నటువంటి వెసులుబాటులను ఇవాళ మనం సనాతన ధర్మంగా చూడాలి తప్పితే, సనాతన ధర్మం అంటే హిందుత్వం అని ఒక ఆయన సెక్యులరిజం అని ఒక ఆయన, ఇదన్నీ ప్రజలను డైవర్ట్ చేయడానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మాట్లాడుతున్నటువంటి కోన మేధావులు లేదా కోన వాదనలు ఇవన్నీ. వీటి వల్ల ప్రజలకు ఒరిగేది లాభం కన్నా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చేసేటువంటి ఒక వాదనలుగా చూడాల్సిందే తప్పితే, ఎక్కడ ఏ మూలాన కూడా ఒక అధికారంలోకి వచ్చిన డిప్యూటీ ముఖ్యమంత్రికి ఎందుకు ఇవన్నీ ఆలోచనలు, ఈ లడ్డూల పంచాయతీ ఏంటి, ఇదేంటి, ఈ హిందుత్వం ఏంటి, ఇది ఏంటండి, మీరు ప్రజల్లో ఏమని మీరు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు? మీరు వచ్చింది వాళ్ళకి ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లో ఇలా నీళ్ల సమస్య ఉంది, క్యాపిటల్ సిటీ సమస్య ఉంది. ఇలా చాలా మంది గత 10 ఏళ్ల నుంచి వెళ్ళి స్టేట్ సెపరేషన్ అయినాక తెలంగాణలో వచ్చిన మార్పులు ఏంటి, ఆంధ్రాలో ఎంత వెనుకబడిపోయింది, ఇవన్నీ వదిలేసి
ఏంటండి ఇదంతా? ఈ వేష భాషలు ఏంటి? ఇప్పుడు ఒక సినీ పక్కీలో నడుపుకుంటున్నటువంటి పరిస్థితి మళ్ళీ కనబడతా ఉంది తప్పితే, సామాన్యుడికి ప్రాంతంలో సామాన్యుడికి ఈ వాదనలో ఉన్న పస ఏంటి నాకు అర్థం కాలే. ఇవాళ పక్కనున్న రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఇక్కడ ఆంధ్ర ఇప్పుడు తిరుపతి లాంటి స్థలాలన్నింటినీ కూడా ఒక సెపరేట్ చట్టం తేవాలి. ఏమండి మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమస్యలు మీరు వదిలేసి ఎక్కడో జాతీయ స్థాయిలో ఈ కూట్లో రాయి తీసినట్టు ఏట్లో రాయి తీసినట్టు మీరు ఇక్కడ ఏదో సమస్యలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మేము ఏదో ఆ తిరుపతిలో జరిగినటువంటి సమస్య అది డైవర్షన్ కోసం జరిగిందనేది అందరికీ తెలుసు. లడ్డూల పంచాయతీ కానీ ఇంకా లడ్డూల పంచాయతీ నుండి ఇంకా దాన్ని డైవర్ట్ కావడానికి ఇంకా మళ్ళీ ఇంకొక వాదాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమంత్రి వాళ్ళ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ ప్రజలందరినీ ఎంతసేపు మమ్మల్ని ఎవడు ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పలేమనుకున్నప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ జవాబుదారీతనంగా లేనప్పుడు ఇలాంటి కుహనా మేధావి మాటలు కుహనా వ్యవస్థను ముందు పెట్టుకొని వాళ్ళు డైవర్ట్ చేయడానికి ఒక రీసెర్చ్ అంటే మీరు చూస్తున్నారు ఇవాళ దాని మీద ఒక బ్యాక్ స్టేజ్ లో ఒక రీసెర్చ్ లాంటి మేధావులను పెట్టుకొని డైవర్షనే ఒక పరమావధిగా నడుపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది డిబేటబుల్ అంశంలో భాగంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇవాళ వాళ్ళు ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అసలు వాళ్ళ అనర్హులు ఇవన్నీ మాట్లాడడానికి. ఇవాళ చాలా భారీ స్థాయిలో ఇవాళ ప్రతి ఒక్క మతానికి కులానికి ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థలో మూలాలతోనే ఇవాళ పండుగలు జరుపుకుంటున్నారు, సౌహృద్భావంతో ఉంటున్నారు. వాళ్ళ యొక్క ఆ జన జీవన విధానం ద్వారానే ఇవాళ ఇండియా ఒక కంట్రీగా ఆవిర్భవించింది, రాష్ట్రాల యూనియన్ గా ఆవిర్భవించింది, మతాల యూనియన్ గా ఆవిర్భవించింది, కులాల యూనియన్ గా ఆవిర్భవించి ఒక కామన్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఇవాళ ఆ అండర్స్టాండింగ్ కి మూలమే మన రాజ్యాంగం. రాజ్యాంగ మూలాలను దుడిపేసి మేమేదో చేస్తాం, మీకు అధికారం ఇచ్చింది మీరు ఉన్నటువంటి రాజ్యాంగ పరిధిలో పనిచేయమని చెప్పి కానీ మీరు మీ చేతగానితనాన్ని ప్రజల మీద రుద్ది మాకు మేము ఇది మారుస్తాం అది మారుస్తాం అంటే మీరు చెప్పేది ఏంటి? మీకు చేత కాకపోతే మొత్తం అన్ని వ్యవస్థలన్నీ తప్పేనా? దీనికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళు ఎంతసేపు ప్రజల బలహీనతలు, ప్రజలు ఇవాళ మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలుగా ఎవరినో ముందు పెట్టుకోవాలి కాబట్టి, ప్రజలుగా ట్యాక్స్ పే చేస్తున్న డబ్బును ఒక ఒక నిర్దిష్టమైనటువంటి ఎన్నికల వ్యవస్థ ద్వారా లీడర్షిప్ ను ముందర పెట్టుకోవాలి కాబట్టి ఆ మూలాలనని మర్చిపోయి మీరు మాట్లాడే ప్రతిసారి ఇవాళ ప్రజలను కించపరిచినట్టు, ప్రజల యొక్క బలహీనతల మీద మీరు రాజ్యం ఏలుతున్నట్టుగా భావించాల్సింది తప్పితే ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి పవన్ కళ్యాణ్ గారు? సెక్యులరిజం అంటే ఆయనకు అర్థం ఉందా? హిందుత్వం అంటే ఈ రోజు వరకు డిఫైన్ చేసే పరిస్థితి ఉందా? రాజకీయాలలో రాజకీయ పార్టీలకు హిందుత్వం ఏంటంటే నాకు అర్థం కాదు. అవసరం అది ఇలాంటి అవసరాలు సపరేట్ గా ఉన్నాయి కదా, వాటికి వ్యవస్థలు పనిచేస్తా ఉన్నాయి. మన 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 సొసైటీలో వాటి కోసం గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, మత పెద్దలు ఉన్నారు, వాళ్ళు తీవ్రంగా పనిచేస్తున్నారు కదా. వాళ్ళు ప్రమోట్ చేయడానికి మీలాంటి ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కదా. అది ఒక సపరేట్ సబ్జెక్ట్ కదా. మీరు చేయాల్సిన పనులు పక్కన పెట్టి అన్నిట్లో చేయిలు పెట్టి ఏంటండి ఇదంతా? ఈ రకమైనటువంటి వాదన ద్వారా ఇవాళ వాళ్ళ యొక్క మౌలికమైన బాధ్యతలను విస్మరించి వాళ్ళు చేయాల్సినటువంటి పనులను మర్చిపోయి వాళ్ళు ఎక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు రాళ్ళేస్తే వాళ్ళకు సమాధానం ఇవ్వడం కోసమే అధికారాన్ని నడుపుకుంటున్నాం అన్నటువంటి భావనలో ఇవాళ అధికార పార్టీలు వ్యవహరిస్తున్నాయి. వాళ్ళు జవాబుదారీ ఉండాల్సింది అపోజిషన్ పార్టీస్ ఒకటే కాదు, ప్రజలకు. వాళ్ళు ఎన్నుకున్న ప్రజలకు ఏం జవాబుదారీ ఉండాలి తప్పితే ఆడేవాడు అపోజిషన్ లో ఉన్నవాడు ఏదో రాయేసాడని చెప్పి వాడి మీదకి నేను ఎదురు రాయడానికి నేను ఏదో మాట్లాడతా అంటే దాని అర్థం ఏముంది? ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నది ఆంధ్ర ప్రాంత ప్రజలు. ఇవాళ ఎన్నో విషయాలలో బడ్జెట్ విషయం కావచ్చు, ఇంకెన్నో విషయాలలో కావచ్చు ఇవాళ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఈ స్థాయిలో స్పీచ్లు ఎందుకు రావట్లేదు? ఈ స్థాయిలో మీరు ఇచ్చేటువంటి హంగామా ఎందుకు ప్రశ్నలకు సమాధానంగా కానీ ఎక్కడైనా స్పీచ్ లో కానీ మీరు ఈ మీటింగ్ లో కానీ ఇంత ఫోకస్ తోని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? హిందుత్వ గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారికి మూలాలు ఏంటంటే నాకు చెప్పండి. ఇవాళ ఒక కాషాయ వస్త్రం వేసుకొని వచ్చేసి నేను హిందువులని మాట్లాడితే ఇప్పుడు మీరు ఎన్నికలలో ఏం వాగ్దానం చేసి వచ్చారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇది ఇది ఇది
దీనికి ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతాను. వీరరావు గారు ఆయన దీక్ష స్టే మొదటి రోజు లడ్డు వివాదంతో స్టార్ట్ అయ్యారు. ఆ చివరికి సుప్రీంకోర్టు కొన్ని ఆంక్షలు పెట్టడం లేదు, వాళ్ళని చివాట్లు పెట్టడంతో మళ్ళీ ఆ లడ్డు గురించి కాదు నేను చేస్తుంది, గత 5 సంవత్సరాలుగా జరిగిన పాప ప్రక్షాళన చేస్తున్నాను అన్నారు. మళ్ళీ ఆ తర్వాత తిరుమల డిక్లరేషన్ అన్నారు. తిరుమల డిక్లరేషన్లో దేశవ్యాప్తంగా హిందువులకు జరుగుతున్న లేదు సనాతనం ధర్మం మీద ఎవరైనా ఎదురుదిరిగి మాట్లాడితే వాళ్ళని శిక్షించే విధంగా ఒక ప్రొటెక్షన్ బోర్డు తయారు చేయాలని ఆయన మాట్లాడుతున్నారు ఇవాళ. ఏమండి ఇప్పుడు ఇప్పుడు కాదేది అనర్హం అగ్గిపెట్టే సబ్బు బిల్ల అని శ్రీశ్రీ గారు అన్నట్టు ఈయన మాట్లాడితే ప్రతిదీ రాజకీయం చేస్తే ఇక్కడ జనాలు తీసుకోవడానికి లేరండి. ఇప్పుడు నీ పరిధి ఏందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. మీ పరిధి ఏంటి? మీకు అధికారం ఇచ్చింది కొన్ని నిర్దిష్టమైన పనులు చేయమని చెప్పారు. అయితే ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? ఒక చట్టం తీసుకొస్తా అని చెప్తా ఉన్నారు. మీరు చట్టం దేనికి తీసుకొస్తారు? మీరు అసలు సమస్య ఏంటిది? లడ్డూ సమస్య అనేది ఒక అక్రమార్జన సంస్కృతికి మూలము. అక్కడ ఎవడో కాంట్రాక్టర్ కి ఇచ్చిన దానికి ఆ విషయాలు పక్కన పెట్టి ఎవరో అక్కడ కూర్చున్న గత ముఖ్యమంత్రికి అంతకుముందు ముఖ్యమంత్రికి నేను అంటున్నాను, ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ అదే కాంట్రాక్ట్ వ్యవస్థను నడుపుకుంటున్నారు. మీరు 500 రూపాయలకు నెయ్యి అని చెప్పి డిక్లేర్ చేశారు. మీరు మాట్లాడేదానికి ఇప్పుడు దానికి సంబంధం ఉందా? 500 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ తక్కువ వాడు చేశారని చెప్తా ఉన్నాడు. ఆ స్వయాన అక్కడ ఉన్నటువంటి ఆఫీసరే మొత్తం వివరాలు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత మీరు దాని నుంచి బయటపడడానికి ఒక రికవరీ ప్రజలను డైవర్ట్ చేయడానికి మళ్ళీ కొత్త కాలం ఎత్తుకున్నారు తప్పితే ఏం చట్టం తెస్తారండి? నాకు అర్థం కాదు. మీ చట్టం దేనికోసం తెస్తారు చెప్పండి? ప్రజలు మీలాంటి సమాజంలో ఏదైతే ప్రజల అవసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి వ్యవస్థ కుళ్ళిపోయి అక్రమార్జన వ్యవస్థ ఒక పక్కన పేట్రేగిపోయి అడుగడుగున సమాజంలో ప్రజలు చాలా బాధపడుతున్న పరిస్థితిలో చెప్పుకోవడానికి ఏడుకొండల స్వామి వెంకన్న దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మీరే అడ్డుపడి వాడు ఏదో మనోభావాన్ని ఇక్కడ తీరని మీ బేలుబడిలో మీ పాలనలో తీరనటువంటి సమస్యల్ని కనీసం ఆ వెంకన్న స్వామికి చెప్పుకోనైనా ఉపశమన కోసం అని అక్కడికి వెళ్తే అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ ఆ శాంతి లేకుండా అశాంతి క్రియేట్ చేయడానికి మీరు బయలుదేరి ఇవాళ దాన్ని కూడా ఒక చట్టం ఏం చట్టం చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందంటే ఏమైనా చట్టం చేయడానికి కారణం ఏంటి చెప్పారా? ఏమి పరిరక్షణ అండి? ఒక కాంట్రాక్టర్ కు మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ను అడ్రస్ చేయాల్సిన పక్కన పెట్టి ఆడ ధర్మం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నాకు అర్థం కాదు. గత ప్రభుత్వాలలో 7 కొండలు 2 కొండలు చేస్తానంటారు. ఇప్పుడేమో ఈయననేమో వచ్చేసి దాన్ని ఒక హిందుత్వ ప్రాంత ఇట్లాంటి పిలిగ్రిమ్ సెంటర్స్ అన్నిటికీ మీరు చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఈ వేగ్గా మాట్లాడి ప్రజల్ని బేవకూఫ్ చేయడం కాకపోతే మీరు చేయాల్సిన పనులు చేస్తే చాలండి. మీరు దేవునికి ప్రజలకు మధ్యలో మీ ఒక ప్రమేయం అవసరం లేదు. ప్రతి ఒక్క పౌరుని ప్రతి ఒక్క భక్తుని యొక్క అది హక్కు, భక్తుని యొక్క ఆయనకు మనోభావంతో కూడుకున్నటువంటి దాని మధ్యలో మిమ్మల్ని రమ్మని రాజ్యాంగం చెప్పిందా? మీ చట్టాలు చెప్పాయా? అసలు మీకు ఎక్కడ ప్రమేయం ఉంది అక్కడ? అది వాస్తవాలు మాట్లాడడం మానుకొని మీరు ఏదో మాట్లాడుతున్నారు ఏంటంటే నాకు అర్థం కాదు. మీకు అక్కడ రాజకీయ పార్టీలకు భక్తుని యొక్క మనోభావానికి దేవునికి మధ్యలో మీరు దూరి మీరేదో ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలలో ఒక పార్టీ అయినా ఒక మతానికి అటాచ్ అయిపోయి ఇంకో పార్టీ అయినా ఇంకో మతానికి నిన్నటిదాకా సెక్యులర్ మాట్లాడి ఇలా ఇంకో పార్టీతో పొత్తు కట్టి వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు ఇంకొక స్లోగన్ ఎత్తుకొని ఏంటంటే జనాలందరినీ కన్ఫ్యూజ్ చేయడం అవసరమా? ఒక మతం గురించి వ్యవస్థ గురించి మాట్లాడడానికి రాజకీయ పార్టీలకి అన్ని అవసరమా? దీనివల్ల జరిగే లాభం, ప్రజలకు జరిగే లాభం ఏంటి? ఎలాంటి లాభం లేదు. పైపెచ్చు ప్రజల్ని ఇంకా వాళ్ళని ఒక కన్ఫ్యూజన్ లో నెట్టివేయడం వల్ల ఇంకా నిరాశకు గురి చేయడం తప్పితే మీరు చేసే లాభం ఏం లేదు. మీరు చేయాల్సిన పనులు చేయండి. నిజంగా లడ్డు వివాదం జరిగింది ఒక కాంట్రాక్ట్ వ్యవస్థ లేదా క్వాలిటీ పెంచాలని మీకు ఒక బుద్ధి ఉంటే పాత ప్రభుత్వం గురించి వాళ్ళని దించేసింది ఏదో కారణంగా దించారు. మళ్ళీ పాత ముచ్చట్లు ఎందుకు? మీరు చేయాల్సిన పనులు చేయండి. మీరు 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 అయిపోయిన దాని గురించి ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పుని ఇచ్చారు. మళ్ళీ పాత ముచ్చట్లు చెప్పి పబ్బం గడుపుకొని టైం పాస్ చేయడానికి తప్పితే మీరు చేసేది దీనికోసం మిమ్మల్ని ఎన్నుకుంది. ఇది మీరు సమాధానం చెప్పాలా? ఏమి చట్టం తెస్తారండి? తిరుపతిలో
మీరు ఈ దేశంలో దాదాపు 10,000 చట్టాలు ఇప్పుడు మనుగడలో ఉన్నాయి. సమాచార హక్కు చట్టం దానికి మూలం మీకు తెలుసు. ఒకరికి సమాచారం ఇయ్యరు, ప్రజలకు అందుబాటులో లోక్పాల్ తీసుకొచ్చారు, లోక్పాల్ వ్యవస్థను బలపరిచారు. ప్రజలకు ఇవ్వాల్సిన ఆయుధాలు వదిలేసి మీకు మీకు అధికారం ఇస్తే మీరు ప్రజల్ని డైవర్ట్ చేయకుండా పాలన సక్రమంగా చేసి వాళ్ళకి ఇచ్చే అధికారాలు విధులు నిధిస్తే చాలండి. మీరు ఇంకా దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడేదానికి మీరు చేసేదానికి ఏం పొంతన లేదు. మరి మీరు అక్కడ స్టాలిన్ ఇక్కడ మాట్లాడగానే అక్కడ స్టాలిన్ సంబంధం లేని స్టాలిన్ ఆయన మాట్లాడతాడు. మన సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా గుళ్ళ పిలిగ్రిమ్ సెంటర్స్ గురించి మాట్లాడతారు. మరి నిజంగా మీకు అధికారం ఇచ్చిన తర్వాత పార్లమెంట్ లో అసెంబ్లీలో కూర్చొని చట్టాలు చేసే విషయానికి వస్తే అక్కడనేమో బోరింగ్ కాడ బిందెల పంచాయతీ పెట్టేసి చట్ట సభల్ని దుర్వినియోగం చేసి ఏ ఒక్క చట్టం కూడా ప్రజా ప్రయోజనానికి తీసుకురాకుండా మీరు ఒకటి మాట్లాడితే దానికి విరుద్ధం మాట్లాడతారు తప్పితే ప్రజా ప్రయోజనం ఎప్పుడైనా మాట్లాడారా? ఎక్కడైనా ప్రజా ప్రయోజనం ఉందా? ఇది మీరు చెప్పే పరిస్థితిలో లేరు కదా. లేనప్పుడు ఎందుకు ఈ వాదన? ప్రజలకు మీరు ఇలా సమాధానం చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడి నుంచి లడ్డు వివాదం స్టార్ట్ అయింది? ఎక్కడి నుండి తిరుపతి వ్యవహారం మీరు 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 చేయడం వల్ల ప్రజలకు నష్టమా లాభం అని ఎప్పుడైనా ఆలోచించారా? ఏ పార్టీ అయినా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అంతే, అపోజిషన్ పార్టీలు అంతే. వాళ్ళకి రాజకీయ పార్టీలు అంటే ఒక ముఠాల్లాగా వ్యవహరిస్తున్నారు. ఆ ముఠాలకు ఏం చేసినా కూడా మమ్మల్ని ఎవడు అడ్డుకునేవాడు లేడు, అడ్డుకునేవాడు లేడు. ప్రజలందరూ కూడా వాళ్ళని ఒక బలహీనతల మీద ఆడుకునేటువంటి అధికారాలు మాకు వచ్చాయనేటువంటి ఒక దురహంకారం తప్పితే ఇంకేముంది? నేను మళ్ళీ వస్తా. మనం వినోద్ కుమార్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినోద్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మీరు ఫాలో అయినట్లయితే